హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా కూల్గా ఉండే మ్యాంగో సాగో డిజర్ట్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా మ్యాంగో డిజర్ట్ని చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా తినొచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 కప్స్ వరకు పాలను వేసుకోవాలి. ఇలా పాలు బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ని వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 1/2 కప్పు వరకు సాబుదానా వేసుకోవాలి. ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులో ఇలా వాటర్ వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక జ్యూసర్ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు మ్యాంగో పీసెస్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న సబ్జా సీడ్స్ని కూడా వేసుకోవాలి. అలాగే సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని కూడా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ డిజర్ట్ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే త్వరగా కూడా అయిపోతుంది. అంతే అండి, మ్యాంగో సాగో డిజర్ట్ రెడీ. ఇలా పైనుంచి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే కొన్ని మ్యాంగో పీసెస్ని వేసుకుంటే సరే. ఇది ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా కూల్గా తినేసేయచ్చు. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.